టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల కంటే సీనియర్‌లు వేగంగా ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా బడా హీరో మాత్రం వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. ఆయనే నరసింహం నందమూరి బాలకృష్ణ. ఈ మధ్యనే ఆయన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్లను కొట్టారు. ఫుల్ ఫామ్‌లో నరసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ చిత్రాన్ని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందుతున్నట్లు ఇటీవలే వచ్చిన పోస్టర్ల ద్వారా అర్థమైంది. దీంతో అంచనాలు భారీ స్థాయిలో పెరగ్గా దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాని తీస్తున్నారు. విభిన్నమైన సబ్జెక్టును బాలయ్య మార్కుకు జోడించి రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. బాబీ, బాలయ్య కలిసి చేస్తున్న ఈ సినిమాలో విలన్గా ఎవరు నటిస్తారనే విషయంపై చాలా రోజులు చర్చ జరిగింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్ర చేస్తున్నట్లు న్యూస్ లీక్ అయింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఇందులో మరో విలన్ కూడా ఉన్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిల్మ్ నగర్లో వైరల్ అవుతుంది. బాలయ్య సినిమాలో మరో విలన్ కోసం స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ను తీసుకుంటున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఈయన ఇందులో మెయిన్ రోల్గా చేయకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లోనే కనిపించబోతున్నారట. ముఖ్యంగా బాలయ్య, గౌతమ్ మేనన్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఉండబోతున్నాయని తెలిసింది. దీంతో ఈ చిత్రంపై హైప్ పెరుగుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.